జగదీశ్వర్ రెడ్డి గారు ఏంటి రచ్చ ఏం చెప్తారు యూరియా గురించి? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి లేకుండా ఉన్నది. రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 15-20 రోజులుగా నెల రోజులుగా రైతులు, మహిళా రైతులు కూడా ఎండల్ని లెక్క పెట్టకుండా, వర్షాన్ని లెక్క పెట్టకుండా తిరుగుతూ ఉన్నారు. యూరియా కొరకు పడిగాపులు కాస్తున్నారు. టోకెన్ల పేరు మీద టోకెన్లు ఇచ్చి పోలీసులను కాపలా పెట్టి వారం రోజులు 10 రోజులు పని తిప్పుతున్నారు. ముఖ్యమంత్రికి సోయి లేదు, వ్యవసాయ శాఖ మంత్రికి సోయి లేదు. కనీసం అధికారులను స్పందించాలని చెప్పి అధికారులను విజ్ఞప్తి చేయడం కొరకే వ్యవసాయ శాఖ కమిషనర్ ఆఫీస్కి వెళ్తున్నాం. ఇప్పుడు మేము అందరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరం కూడా వ్యవసాయ శాఖ కమిషనర్ కలవడానికి పోతున్నాం. వాళ్ళేమో కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కేంద్రం ఇవ్వట్లేదు అని చెప్పి కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రం బాధ్యత తప్పకుండా ఉంది, రాష్ట్ర బాధ్యత తప్పకుండా ఉంది. కేంద్రం ఇవ్వడం లేదనే విషయాన్ని ఇవాళ 2 నెలల తర్వాత మాట్లాడుతున్నారు. ప్రజలు, రైతులు దాదాపు నెల 15 రోజుల నుంచి అడుగుతున్నారు యూరియా దొరకలేదు అని చెప్పి. ఏ ఒక్క రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం సోయలేదు, తప్పించుకునే ప్రయత్నం చేసింది. అసలు కొరత లేదని మాట్లాడారు అనేక మంది మంత్రులు. ఇది కేవలం కొద్ది మంది సృష్టిస్తున్నారని మాట్లాడారు. ఇవాళ ప్రజలు లక్షలాదిగా రోడ్డు మీదకి వచ్చేసరికి ఇవాళ తప్పించుకోవడం కొరకు కేంద్రం మీద పెడుతున్నారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది, అందులో సందేహం ఏం లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన పద్ధతిలో స్పందించి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉండే, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి తీసుకురావాల్సిన అవసరం ఉండే. గతంలో కూడా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కేంద్రం ఉంది, గతంలో కూడా వాళ్ళు సహకరించలే. అయినప్పటికీ కేసీఆర్ గారు ఒక రైతుగా అని తెలుసు కాబట్టి ఎండాకాలంలోనే తీసుకొచ్చి నిల్వలు చేసినారు. మే నెలలోనే యూరియా తీసుకొచ్చి రైతులకు కనపడేటట్టుగా వాళ్ళకి అందుబాటులో పెట్టినారు. ఆ పద్ధతిలో చేయాల్సిన పని ప్రభుత్వం పని చేయలేదు. దానివల్ల ఈ సమస్య వచ్చింది. తప్పకుండా బీజేపీ, కాంగ్రెస్ 2 బాధ్యులే పార్టీలుగా, ప్రభుత్వాలుగా కేంద్రం, రాష్ట్రం 2 ప్రభుత్వాలు కూడా బాధ్యులే. సభ వాయిదా వేశారు. సోమవారం జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ యూరియాకు సంబంధించి మీరు ఏమైనా ప్రస్తావించే అవకాశం ఉందా? ఎందుకు దీన్నే ఎక్కువ పెద్ద టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? రైతుల సమస్య కదా, రైతుల సమస్య ఇచ్చింది ఇంకేముంటుంది? రైతులు ఇవాళ తక్షణ సమస్య. రోడ్ల మీద లక్షలాది మంది రైతులు రోడ్ల మీద కూర్చొని అక్కడ పోయి ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మహిళా రైతులు కూడా అక్కడే పడుకుని నిద్రపోతున్నారు. ప్రజలు ఇబ్బంది పెడుతుంది ప్రభుత్వం. కాబట్టి రైతాంగం తరఫున కొట్లాడడం మా బాధ్యత. ప్రతిపక్షంగా ప్రభుత్వంగా ఉన్ననాడు మేము రైతాంగానికి ఎట్లా సేవ చేసినామో అందరికీ తెలుసు. ఇవాళ ప్రతిపక్షంగా ఉన్ననాడు కూడా అదే రైతుల తరఫున కొట్లాడాలి. కాబట్టి మేము తప్ప ఇంకోటి మాట్లాడేటోళ్ళు లేడు. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగల్లాగా ప్రవర్తిస్తున్నారు. ఇద్దరు కూడా తేలుకుట్టిన దొంగల్లాగా దొంగ డ్రామాలు ఇస్తున్నారు. ఈ టైంలో ప్రజలకు అండగా ఉండాల్సింది, రైతులకు అండగా ఉండాల్సింది మేమే, బీఆర్ఎస్ పార్టీని. సమావేశాలు 15 రోజులు పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నాడు. అలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, పెట్టే అవకాశాలు? ఈ ప్రభుత్వము శాసనసభను కూడా దొంగలాగా నడుపుతున్నది. ఎప్పుడు ఏం చేస్తారో చెప్పడం లేదు. ఇవాళ స్పీకర్ గారు ప్రకటించేంత వరకు కూడా రేపు ఉదయం 9 గంటలకు శాసనసభ పెడతారని ఎవరు కూడా అనుకోలేదు. కానీ అకస్మాత్తుగా రేపు ఉదయం 9 గంటలకే పెట్టింది. ఎందుకు అనేది కారణమే లేదు. అంటే ముఖ్యమంత్రికి రాజకీయ అవసరాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఏదో కేరళ పోయే అవసరం ఉన్నట్టుంది రేపు. అందుకని 9ంటికే పెట్టేసి వెళ్ళిపోతాము అని చెప్పి.